ఆత్మ విమర్శ ఉంటుంది. చేసుకుంటే అది ఆత్మ విమర్శ ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్నో లేకపోతే ఒక మార్గాన్నో చూపించే అవకాశం ఉంటుంది. ప్రతి ఓటమి ఒక గెలుపుకి మొట్టమొదటి మెట్టవుతుంది అన్నది మాత్రం సత్యం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న అలాగే ఇటీవల సమావేశాల్లో అనేక విషయాలు మాట్లాడుతున్నప్పుడు చాలామందికి ఆశ్చర్యం వేస్తోంది. నేను ఎందుకు ఓడిపోయానో నాకు అర్థం కావటం లేదు అన్నటువంటి ఆ మాటతో పాటు మరొక జోస్యం చెప్పారు. 2029లో చంద్రబాబుకు రాబోయేది సింగిల్ డిజిట్ అని. మరి ఆయనకు ఆ సమాచారం ఎవరిచ్చారు, మరి ఆయన నమ్మకం ఏంటో, ఆయన భావం ఏంటో లోతుగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉందా అని అంటే ఐ డోంట్ థింక్ సో, అవసరమే లేదని. బట్ నిన్నగాక మొన్న ఇవాళే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు ఎమ్మెల్యేలుగా. దీనికంటే ముందుగానే రాబోయే ఎన్నికలప్పుడు సింగిల్ డిజిట్ అట. అఫ్కోర్స్ నమ్మకం ఉండొచ్చు, తప్పులేదు. కింద పడ్డాడు లేస్తాడన్నది సత్యం. కానీ ఎప్పుడు లేస్తాడు? ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళిక, ఒక పద్ధతి, ఒక బాధ్యత ఉన్నప్పుడు. ఆ బాధ్యత ఉన్నదా లేదా అన్నటువంటి ప్రశ్న అసలు ఇక్కడ ప్రతిపక్షమే లేదు. మరొక విషయం, రాజశేఖర్ రెడ్డి గారికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తేడా ఏంటి అనేది ఆయనే ఆలోచించుకోవాలి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. దివంగత నేత అని పదే పదే చెప్తారు, కానీ ఆయన బాటలో ఈయన నడుచుంటే ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ అధికారంలో ఉండేవాడు అన్నటువంటి భావం కూడా చాలామందిలో ఉంది. వాట్ ఈస్ ద రీజన్? రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక సంపద, ఒక బలం, ఆత్మీయమైనటువంటి నవ్వుతో ఎవరు వెళ్ళినా సరే యాక్సెసిబిలిటీ, కలవడం అనేది చాలా తేలికైనటువంటి అంశం. ఇవాళ ఒక కార్పొరేటర్ని కలిసే పరిస్థితి లేదేమో కానీ బట్ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు సామాన్యులు కూడా కలిసినటువంటి సందర్భం. మరి ఇవాళ పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన సీఎంగా ఉన్నప్పుడు మంత్రులు కలవాలన్న అవకాశం ఉండేది కాదు. ఇక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కలవడం అనేదే పెద్ద సంశయాత్మకమైనటువంటి విషయం. కుదిరేది కాదు, అవకాశం ఉండేది కాదు, అసలు అవకాశం ఇచ్చేవాళ్లే కాదు, వినేవాళ్ళు కాదు. చెప్పింది విని వెళ్ళటం తప్పితే వాళ్ళు చెప్పేది ఈయన ఎప్పుడూ వినలేదు అన్నటువంటిది ఇవాళ ఆయన వైఫల్యాల్లో ఒక కారణము అన్నటువంటి చాలా స్పష్టమైనటువంటి ఆలోచన ప్రజల నుంచి, అలాగే విశ్లేషకుల దగ్గర నుంచి, ముఖ్యంగా సీనియర్ పొలిటీషియన్స్ దగ్గర నుంచి, అంతేకాదు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అనేక మంది నాయకుల దగ్గర నుంచి వస్తున్న మాట అదే. మా నాయకుడు ఎప్పుడు మా మాట వినే ప్రయత్నం చేయలేదు అని. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తండ్రి పేరు చెప్పారు కానీ తండ్రి బాటలో ఆయన నడవలేకపోయాడు అన్నటువంటిది ప్రధాన అంశంగా మారింది. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినటువంటి పాపాన బోల 5 సంవత్సరాల్లో అసలు ప్రెస్ను గౌరవించినటువంటి పరిస్థితి ఎక్కడా కనపడలా. ఎనీహౌ, పోనీ ఏమైనా బాధ్యత తీసుకొని ఒక ప్రతిపక్షంగా వ్యవహరిస్తారేమో, ఉన్న పట్టున 10 మంది ఉన్నా సరే దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఒక్కళ్ళు ఉన్నా సరే దేశ చరిత్రను మార్చగలిగేటటువంటి దృక్పథం ఉన్న నాయకులు చాలామంది చరిత్రను మనం చదివాం. బట్ ఇక్కడ పదే పదే అన్నాడు ఆయన, నా వెంట్రుకు కూడా పీకలేరు అని. కానీ ఇవాళ సీటే పీకేశారు కదా. ఎవరు వాళ్ళు? ప్రజలు. మీరెప్పుడు నిత్యం మాట్లాడేటటువంటి మాటలు ఉంటాయే, నేను ఒక అనాథను, నాకు అది లేదు, నాకు ఇది లేదు, దేవుడు మీరు తప్ప మరొకటి లేదు అని. అది జనం నమ్మారని ఈయన భావించాడు. కానీ నమ్మలేము అని వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఫలితం చూయించారు. పోనీ ఆయన పక్కనున్న వాళ్ళు మారుతున్నారా? నో, నాట్ ఎట్ ఆల్. మేము ఇంతే, మేము మారం. ఎస్, మనం కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం తప్పేమో. కాకెప్పుడు కాకా అంటుంది, కుక్క భౌ భౌ అంటుంది. వాటి జన్మను బట్టే వాటికి పద్ధతులు ఉంటాయన్నది ప్రకృతిలో మనం చూసిన తర్వాత వీళ్ళు మారాలి అని అనుకుంటే మరి మన తప్పు అవుతుందేమో. బట్ రాజకీయాల్లో మార్పు అనేది మాత్రం తథ్యం.
మార్చుకోకపోతే ధోరణి, మారకపోతే ఆ నాయకులు ఎప్పుడు రాజకీయాల్లో మళ్ళీ కనపడే పరిస్థితి ఉండదు. ఎనీహౌ దీని మీద చర్చిద్దాం. ఇవాళ ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఆయన మీద కూడా కామెంట్స్ వచ్చేసాయి. కారణం ఒకటే, అయ్యన్న పాత్రుడు భాష, అలాగే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. మరి ఆయన రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడాడని సమర్థించుకునే పరిస్థితి నాకు లేదు. బూతుకు బూత్ ఎప్పుడూ సమాధానం కాదు. అయ్యన్న పాత్రుడు ఇస్ ద మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ ఇన్ ద టీడీపీ పార్టీ. మరి ఆయన కూడా ఎందుకు అలా మాట్లాడారు అని అంటే అదుపు తప్పిపోయారు. అదుపు తప్పేట్టుగా యువతల వాళ్ళు మధ్యల ధరువుల బూతులతోటి, ఒక మ్యూజిక్ తోటి చంపేశారు జనాన్ని. బహుశా దాని రియాక్షన్ ఏమో అని ఆయన సమర్థించుకున్నా మనం మాత్రం సమర్థించలేం. ఎనీహౌ ఇలాంటి వాటి అన్నిటి మీద, అలాగే ముద్రగడ పద్మనాభం ఆయన చెప్పినట్టుగా పాపం ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి అని మార్చేసుకున్నాడు. మరి ఎన్నికలకు ముందు మంత్రులే తొడగొట్టి మరీ చెప్పారు, మేము ఓడిపోతే ఆయన బూట్లు దుడుస్తామని ఒక ఆయన. రకరకాల వ్యాఖ్యలు. నేను దీని మీద చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు బాలకోటయ్య గారు ఉన్నారు, అమరావతి జేఏసీ అధ్యక్షులు, అలాగే జనసేన అధికార ప్రతినిధి, హైకోర్టు లాయరు రజనీ గారు ఉన్నారు, అలాగే బీజేపీ జాతీయ నేత షేక్ బాజీ గారు, ఏపీ రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దివి లీలా మాధవరావు గారు. నలుగురు నాకు అందుబాటులో ఉన్నారు. మొదటిగా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో అది ప్లే చేసి చర్చలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తా.